వెల్కమ్ టు sakshieducation.com. Aspirants, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీరు బెటర్గా స్కోర్ చేయడానికి ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకి సజెషన్స్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు చెప్పిన సజెషన్స్ కనుక మీరు ఇంప్లిమెంట్ చేస్తే మీకు వచ్చే స్కోర్ కన్నా 5-10 మార్క్స్ అడిషనల్గా స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. కేవలం 0.01 మార్క్తో కూడా ఖచ్చితంగా ఈ డిఫరెన్సెస్ అనేది మనకు తెలుస్తుంది. అవునా, 0.01 మార్క్లో కూడా మిస్ అయిన సందర్భాలు ఉన్నాయన్నమాట. క్వాలిఫైయింగ్, డిస్క్వాలిఫైయింగ్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఈ సజెషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే మీరు బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా చూడండి, మీకే ఉపయోగం ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ థింగ్, హాల్ టికెట్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారు కాబట్టి మీరు ఒక్కరోజు ముందే ఈ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి, మీరు అదే ప్లేస్లో ఉంటే మాత్రం వెళ్ళి చూడండి, విజిట్ చేయండి. ఆర్ డిఫరెంట్ ప్లేస్లో ఉంటే మాత్రం ఎవరితో అయినా మీ తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకోండి వెదర్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మీరు ఉండే లొకేషన్ నుంచి ఆర్ చేరే లొకేషన్ నుంచి ఎగ్జామ్ సెంటర్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత టైంలో వెళ్ళొచ్చు, ఏ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో మనం వెళ్ళొచ్చు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. నెక్స్ట్, మీ హాల్ టికెట్ మీరు అబ్జర్వ్ చేస్తే దాంట్లో మీ ఫోటో క్లియర్గా అయితే మీకు కనిపించాలి. ఒకవేళ క్లియర్గా రాకపోతే 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకోండి, దాని మీద గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించుకొని ఇన్విజిలేటర్కి దాన్ని హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. ఓకే, సో లేకపోతే మీ అడ్మిషన్ అనేది యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఒక బాల్ పాయింట్ పెన్, నెక్స్ట్ ఎనీథింగ్ ఐదర్ బ్లాక్ ఆర్ బ్లూ తీసుకోండి. నెక్స్ట్ పెన్సిల్ అండ్ ఎరేజర్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. అండ్ ఎగ్జామ్ హాల్కి ఒక 1 అవర్ ముందే చేరుకోవడానికి ప్లాన్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు మార్నింగ్ ఎర్లీగా లెగవడం అండ్ ఎంత డిస్టెన్స్, 1 అవరా, 1.5 అవర్ డిస్టెన్సా, లేకపోతే 45 మినిట్స్, హాఫ్ అన్ అవరా, 15 మినిట్స్ డిస్టెన్స్ అనే దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఒక 1 అవర్ ముందే ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలామంది కూడా ఏదో కారణం చేత లాస్ట్ మినిట్ వరకు ఉండి ఎగ్జామ్ హాల్లో ఎంటర్ అవ్వని సందర్భాలు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. ఎస్ఐ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే అదర్ ఎగ్జామ్స్ కావచ్చు, మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం. సో చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది కాబట్టి 1 మినిట్ లేట్గా వెళ్ళినా కానీ మీరే నష్టపోతారు. సో ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు ఎవరితో ఎటువంటి డిస్కషన్ పెట్టకుండా మీరు మెడిటేట్ చేసుకోవడానికి, మీ మైండ్ సెట్ని సెట్ చేసుకోవడానికి మీరు మెడిటేట్ చేసుకోవడం, లేకపోతే ఐస్ క్లోజ్ చేసుకోవడం, అలాగే ఉండడం, ఇలా సైలెంట్గా ఉండడం అనేది ప్లాన్ చేసుకోండి. ఎవరితో మాట్లాడద్దు, ఎటువంటి డిస్కషన్ పెట్టద్దు. ఓకే, సో అండ్ ఎందుకంటే మీ బ్రెయిన్ అప్పటి వరకు కొంచెం టెన్స్ ఫీల్ అవుతుంది కాబట్టి అదంతా సెటిల్ అవుద్ది. ఎగ్జామ్ పేపర్ మీరు చూసేంత వరకు కూడా మీ బ్రెయిన్ సెటిల్ అయ్యి నార్మల్ సిచ్యువేషన్కి వస్తుంది. మీ హార్ట్ బీట్ కూడా తగ్గి నార్మల్ కండిషన్స్కి వస్తుంది. కాబట్టి మీరు ఎగ్జామ్లో బెటర్గా స్కోర్ చేయడానికి, ఎందుకంటే టెన్షన్ వల్ల కొంతమంది తెలిసిన క్వశ్చన్స్ కూడా రాంగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ టెన్షన్ని మీరు ఓవర్కమ్ చేయాలి అని అంటే ఎస్పెషల్లీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయితే ఓకే, లేకపోతే బిగినర్స్, ఫస్ట్ టైమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ టెన్స్ ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అందరూ కూడా యాజ్ కామ్ యాజ్ పాసిబుల్, యాజ్ పీస్ఫుల్ యాజ్ పాసిబుల్ ఉండడానికి ప్రయత్నించండి. అండ్ మీ మైండ్కి మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ ఏంటంటే బెటర్గా స్కోర్ చేస్తాను, నేను చదువుకున్నాను, ఐ కెన్ స్కోర్ బెటర్, నేను అన్నీ బెటర్గా ఆన్సర్ చేస్తానన్న మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి. ఎందుకంటే ఈ మైండ్ సెట్ ఉంటేనే మీరు తెలియని దానికి కూడా ఎలిమినేషన్ మెథడ్లో ఇంకా బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నేను సరిగ్గా కవర్ చేయలేకపోయాను, నేను అది చదవలేదు, ఇది చదవలేదు, ఇలాంటి మైండ్ సెట్, నెగిటివ్ థాట్ అనేది ఒక్కటి కూడా రానివ్వకండి. ఎందుకంటే అప్పుడు నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మీ ఎటువంటి ఫలితం ఉండదు. పాజిటివ్ థాట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా 5-10 మార్క్స్ మీకు పెరగడానికి అవకాశం ఉంటుంది. అంత డిఫరెన్స్ ఉంటుందండి. నెక్స్ట్, ఎగ్జామ్ హాల్లో మీరు ఆన్సర్ చేసేటప్పుడు, నెక్స్ట్ ఎగ్జామ్ హాల్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓఎంఆర్ షీట్ ఇస్తారు కాబట్టి, ముందు ఓఎంఆర్ షీట్ ఇస్తారు కాబట్టి ఓఎంఆర్ షీట్ నెక్స్ట్ బుక్లెట్ ఇచ్చినప్పుడు ఓఎంఆర్ షీట్లో మీ డీటెయిల్స్ అనేది క్లియర్గా ఫిల్ చేయండి. ఎస్పెషల్లీ కొంతమంది బబులింగ్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ కానీ లేకపోతే బుక్లెట్ కోడ్ కానీ బబుల్ చేసేటప్పుడు మిస్టేక్స్ వల్ల మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయరు. సో కాబట్టి ఈ బబులింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ మీరు పెన్సిల్ యూజ్ చేసే బబుల్ చేయండి. ఓకే, ఫస్ట్ టైమర్స్ అయితే ముందు పెన్సిల్ యూజ్ చేసే బబుల్ చేయండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఇంతకుముందు చూస్తున్నారంటే ఓకే, పర్లేదు, వాళ్ళు కూడా కొన్నిసార్లు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది.
అంటే ఎగ్జామ్ హాల్ లేట్గా వెళ్ళి టెన్షన్లో అలా పెట్టేసే సందర్భాలు ఉన్నాయన్నమాట. అందుకనే చెప్తున్నాను. ఓకే, సో ఇదొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే ఇక్కడ కొంతమంది మిస్టేక్స్ చేయడం ద్వారా కంప్లీట్ పేపరే ఎవాల్యుయేషన్ చేయకుండా పక్కన పడేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ముందు పెన్సిల్తో చేసుకొని తర్వాత క్రాస్ చెక్ చేసుకుని కరెక్ట్గా చేశారనేది చెక్ చేసుకుంటూ అప్పుడు పెన్తో మీరు బబుల్ చేసుకోండి. అది అక్కడతో అది హాల్ టికెట్ ఆ డీటెయిల్స్ అయిపోతాయి. తర్వాత ఎగ్జామ్ పేపర్ మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ సెక్షన్ వైజ్ అంటే మనకి ఇప్పుడు హిస్టరీ సెక్షన్, జోగ్రఫీ సెక్షను, సొసైటీ, కరెంట్ అఫైర్స్, అర్థమెటిక్ రీజనింగ్ ఈ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ 150 క్వశ్చన్స్లో 120 మార్క్స్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ ఉన్నాయి కాబట్టి జిఎస్ విచ్ ఇంక్లూడ్స్ హిస్టరీ, జోగ్రఫీ, సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్, వీటికి ప్రియారిటీ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. సో వీటికి గనక మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే మీరు అదర్ దెన్ అర్థమెటిక్ రీజనింగ్ వీటికి ముందు ఇచ్చారు అని అంటే కొంచెం తక్కువ టైంలోనే ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మీ జిఎస్ పార్ట్ మొత్తం కూడా లెస్ దాన్ 1.5 అవర్లో మీరు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థమెటిక్ రీజనింగ్కి 1 అవర్ పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ రాకపోవచ్చు, దాన్ని మళ్ళీ చెక్ చేసుకొని మళ్ళీ ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఫస్ట్ 120 క్వశ్చన్స్లో మీరు ఏదైతే సెక్షన్ వైజ్ ఇస్తే ఏ సెక్షన్ అయితే మీకు బాగా వచ్చో, హిస్టరీ బెటర్గా వస్తే హిస్టరీ, సొసైటీ బెటర్గా వస్తే సొసైటీ, జోగ్రఫీ బెటర్గా వస్తే జోగ్రఫీ. సో మీరు ఏదైతే బెటర్గా స్కోర్ చేయగలుగుతున్నారో దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. లేదు సెక్షన్ వైజ్ ఇవ్వకుండా మొత్తం 1 by 1, 1 to 120, 150 అలా ఇచ్చేస్తారనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి ఆన్సర్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఫస్ట్ నుంచి ఆన్సర్ చేసుకుంటూ అందులో ఏదైతే ఈజీగా ఉందో ఫస్ట్ క్వశ్చన్ని 1కి 2 సార్లు చదవండి. ఒకసారి చదివేసి ఇమీడియట్గా ఆన్సర్ చేసేయద్దు, అలా నష్టపోతారు. తెలిసినవి కూడా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. 1కి 2 సార్లు చదివి ఆన్సర్ చేయండి. సో అలా మీకు అక్కడ ఫస్ట్ 100% తెలిసినవన్నీ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం పక్కన మార్క్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ మీకు కరెక్ట్గా తెలుసు. సో కరెక్ట్గా తెలిసినప్పుడు ఇమీడియట్గా బబుల్ చేసుకొని ఫస్ట్ టిక్ చేసేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో అంతేగాని ఒక 10 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అవన్నీ మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోయి వరుసగా బబుల్ చేసుకుంటూ వెళ్దాం, ఇలాంటి కాన్సెప్ట్ మాత్రం పెట్టుకోవద్దు దయచేసి. ఎందుకనంటే అలా చేయడం వల్ల ఆర్డర్ మిస్ చేసే అవకాశం ఉంటుంది. బై మిస్టేక్ మీరు 20వ క్వశ్చన్ నుంచి మీరు ఆన్సర్ చేసేది 21 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఆప్షన్స్ ఒకటే, ఆన్సర్ ABCD ఇలాగే దిద్దుకుంటూ వెళ్తారు. కానీ సేమ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ దగ్గర మీరు మార్క్ చేయకపోతే, బబుల్ చేయకపోతే మీరు నష్టపోతారు. సో ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ అయిపోయిందంటే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ మీరు తప్పు ఆన్సర్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 21st క్వశ్చన్కి ఆన్సర్ A పెట్టాల్సింది B పెట్టేశారు. ఆ తర్వాత మీరు తెలుసుకున్నారు, రియలైజ్ అయ్యారు ఇది తప్పనని. సో అది నెగిటివ్ మార్కింగ్ పడుతుంది కదా, 1/3 నెగిటివ్ ఉంటుంది కదా ప్రతి క్వశ్చన్కి. ఆ నెగిటివ్ మార్కింగ్ పడకుండా ఉండాలంటే డబల్ బబులింగ్ చేయాలి. అంటే ఏంటంటే ఆ పక్కన ఏకో సికో డీకో మీరు బబుల్ చేసేయండి. మీరు ఆల్రెడీ B పెట్టేసి ఉండి అది తప్పని రియలైజ్ అయితే సీనో డీనో డబుల్ బబుల్ చేయండి. సో అక్కడ ఒక బబుల్ చేయండి. సో అప్పుడు ఆ క్వశ్చన్ వరకు మాత్రం ఇన్వాలిడ్ అవుతుంది, అది నెగిటివ్ మార్కింగ్లోకి క్యాలిక్యులేట్ చేయరు. సో అక్కడ మీకు అడ్వాంటేజ్ వస్తుంది అనమాట. అంటే మీరు ఆల్రెడీ తప్పని తెలుసుకొని డబుల్ బబులింగ్ చేసిన తర్వాత అది ఇన్వాలిడ్ అవుతుంది అనమాట ఆ క్వశ్చన్ని. అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్లోకి రాదు కాబట్టి మీరు 1/3 నష్టపోకుండా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే 50-50 ఛాన్సెస్ ఏదైతే ఉన్నాయో ఆ 50-50 ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్ తీసుకోండి. ఆ క్వశ్చన్స్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఈ ఎలిమినేషన్లో కూడా మీరు ఎలాగంటే ఏది కాదు, ఏది అయి ఉండొచ్చో అనే క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని మీరు అన్నప్పుడు, మీకు కరెక్ట్ అని గెస్ చేయలేనప్పుడు ఏది కాకపోవచ్చు అనేది చూడండి, ఏది కరెక్ట్ కాదు అనేది చెక్ చేసుకోండి, అలా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు ఫర్ ఎగ్జాంపుల్ జోగ్రఫీలో లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ ఏమైనా ఇస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రివర్స్ అవ్వచ్చు, లేకపోతే బయోస్పియర్ రిజర్వ్స్ అవ్వచ్చు, లేకపోతే మీకు టైగర్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ శాంచురీస్, ఇలాంటి మీ క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అవ్వచ్చు. సో వీటిల్లో మీరు
లాంగ్వేజ్ బేస్డ్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. ఇది నార్త్ ఈస్ట్లో ఏదో ఒక స్టేట్లో సంబంధించిందో, తమిళనాడు అనో, కర్ణాటక అనో, లేకపోతే మహారాష్ట్ర అనో, లేకపోతే సెంట్రల్ ఇండియన్ స్టేట్స్ అవ్వచ్చు. సో ఇలాగ మనకి ఒక డిఫరెంట్ లొకేషన్ బేస్డ్ నేమ్స్ అయితే మనం పలికేటప్పుడు పలికి చూడండి. సో పలికేటప్పుడు ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఆ వర్డ్ వస్తుంది కదా, మనం హిస్టరీ చదువుంటారు కాబట్టి కొంత ఐడియా ఉంటుంది కాబట్టి వాటిని మార్క్ చేసుకోండి, అలా చేయండి. నెక్స్ట్ ఇంకోటి, ఇయర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు 1కి 2 సార్లు క్రోనాలజికల్ ఆర్డర్ ఏది వస్తుంది సీక్వెన్స్ 1 by 1 హిస్టరీలో ఎస్పెషల్లీ క్రోనాలజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు. సో ఇలా ఇయర్స్ వచ్చినప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ డేట్స్ వచ్చినప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకే, సో మ్యాక్సిమం ఈ డేట్స్లో ఇయర్స్లో ఏమన్నా మిస్టేక్ తప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ డేటా ఇచ్చినప్పుడు పాయింట్స్లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో అలాంటివి చాలా కేర్ఫుల్గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. 1-2 సార్లు చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీరు ఓన్లీ అనే గనక ఆప్షన్ ఇస్తే, అంటే సో మహారాష్ట్ర, కర్ణాటక, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఓన్లీ అని గనక ఎండ్ అయింది అనుకున్నాం, లేకపోతే 1 and 2, లేకపోతే ఇలా ఓన్లీ అనే దాంతో ఎండ్ అయింది అని అంటే మాత్రం అక్కడ ఏదో అది మ్యాక్సిమం తప్పవడానికి అవకాశం ఉంటుంది. సో 90% అది తప్పవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని అక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాంటి స్టెప్స్ ఫాలో అవ్వండి. సో ఎలిమినేషన్ మెథడ్స్ ద్వారా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఇలాగా ఒక 110 క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో 110+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలిగితే మీకు తెలిసిని 50-50 ఛాన్సెస్లో కలిపి ఒక 110+ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తే మాత్రం మిగతా ఒకవేళ అంటే ఈ 110లో ఏమైనా నెగిటివ్ పోయినా కానీ మీరు బెంచ్ మార్క్ దాటేసి ఈజీగా మీ స్కోర్ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు మొత్తం 150 out of 150 ఆన్సర్ చేసుకుంటూ వచ్చేసేసి మీరు ఇంకా స్కోర్ పెంచుకోవాలి కదా అనే నెగిటివ్ మొత్తం అసలు ఏమీ రానివి మాత్రం టచ్ చేయొద్దు, దయచేసి టచ్ చేయొద్దు. దానివల్ల మీరు నష్టపోతారు. అఫ్కోర్స్ ఇందులో మళ్ళీ ఏలు బీలు అలా వరుసగా పెట్టుకుంటూ వెళ్తే స్కోర్ చేయొచ్చేమో, కానీ నేనైతే సజెస్ట్ చేయను. ఎందుకనంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని నెగిటివ్లో పోయినా 110లో కొన్ని నెగిటివ్లో పోయినా మీరు బెంచ్ మార్క్ దాటేసి ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మిగతావి టాస్ చేయమాకండి. ఇది అయ్యి ఉండొచ్చు అని పెట్టుకుంటూ మాత్రం వెళ్ళొద్దు దయచేసి. ఓకే, సో అండ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి వచ్చేసరికి ఇందులో రీజనింగ్ క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. అందులో ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ముందు ఆన్సర్ చేయండి. తర్వాత లెందీ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, తర్వాత ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే క్వశ్చన్ దగ్గర కనుక స్ట్రక్ అయితే అక్కడే ఉండిపోమాకండి, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. ఎందుకంటే కొంతమంది ఎలా అయినా నేను సాల్వ్ చేయాలని పట్టుబట్టి పంతానికి పోయి మాత్రం నష్టపోకండి. ఎందుకంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయొద్దు. నాకు ఎందుకు రాదు అని అక్కడ మీరు చూపించాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడ స్ట్రక్ అయితే నాట్ మోర్ దాన్ 1 minute కన్నా మీరు ఒక క్వశ్చన్ దగ్గర స్పెండ్ చేయొద్దు. ఓకే, అఫ్కోర్స్ మనకు అర్థమెటిక్ రీజనింగ్ 1 hour టైం మనం కేటాయించుకున్నాం, కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒకదాని తర్వాత ఒకటి సాల్వ్ చేసుకుంటూ వెళ్తారు. తర్వాత మీకు ఏదైతే కష్టంగా ఉందో వాటికి టైం మీకు మిగులుతుంది. ఆ టైం దానికి యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా టైం అయిపోయింది, టైం మొత్తం క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తాను, ఇంకా మీకు టైం మిగిలిపోయింది అనుకుందాం. అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి పేపర్ మొత్తం తిరగేసుకుంటూ మళ్ళీ నెగిటివ్ క్వశ్చన్స్కి వెళ్ళి టచ్ చేసి అక్కడ ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నం చేయమాకండి. ఓకే, సో ఈ 50-50 ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద మీరు టైం ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అక్కడ టైం కొంత కన్స్యూమ్ అయిపోయింది. ఓకే, సో ఇలా మీరు మొత్తం క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ బబులింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా బబుల్ చేయండి. కొంతమంది లైట్గా బబుల్ చేస్తారు, అలా చేయొద్దు. కొంచెం థిక్గానే బబుల్ చేయండి. అలా అని ఎక్కువ టైం దాని మీద వేస్ట్ చేయకండి. ఓకే, సో ఇలా ప్రతిదీ కూడా 1-2 సార్లు మీరు క్వశ్చన్ నెంబర్కి కరెక్ట్ ఓఎంఆర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ నెంబర్కి ఓఎంఆర్ షీట్లో ఉన్న క్వశ్చన్ నెంబర్ రెండింటిని మ్యాచ్ చేసుకొని కరెక్ట్గా మీరు మ్యాచ్ అవుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. దానికి తగ్గట్టుగానే మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో ఇలా మొత్తం కూడా క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో తద్వారా మీరు బెటర్గా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇన్వాలిడ్ కూడా మీకు చెప్పాను. సో ఇలా మొత్తం కంప్లీట్ చేసుకోండి.
బెటర్గా స్కోర్ చేయండి, కాన్ఫిడెంట్గా ఉండండి. అండ్ 1:50 కాబట్టి ఎక్కువ మంది అంటే అఫ్కోర్స్ 5-6 lakhs అప్లై చేసినప్పటికీ 45,000 ప్లస్ స్టూడెంట్స్ని మాత్రమే తీసుకుంటారు కాబట్టి సో మీరు చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. మీరు అందరూ కూడా బెటర్గా ఆన్సర్ చేయాలి. కష్టపడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఫలితం వస్తుంది. ఓకే, కాన్ఫిడెంట్గా ఉండండి, భయపడాల్సిన అవసరం లేదు. మీరు వర్క్ చేశారు, మీకు రిజల్ట్ మంచిగానే వస్తుంది. బీ కాన్ఫిడెంట్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.